ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మిమ్మలను దేవుడు దీవించునుగాక. మీరంతా క్షేమంగా ఉన్నారా? మరి మా కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 12వ అధ్యాయం, యెషయా గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. మొదటి వచనము, ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్య ధ్యానాలలో, ఆరాధనలలో ప్రభువుని ఇట్టి రీతిగా ఘనపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈవేళ మరి యొక్క వాక్యాంశం స్తుతికి పాత్రుడు. స్తుతికి పాత్రుడు ఎవరు? మనము నమ్మినటువంటి మన దేవుడు.
గత కాలము స్తుతి అనే అంశం మీద చాలా కూలంకషంగా వాక్య ధ్యానం చేశాం. దావీదు చేత ఏర్పాటు చేయబడిన వాయిద్యకారులు 4,000 మంది స్తుతి చేయటానికి ఉన్నారని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. స్తుతి ఎందుకు చెల్లించాలి, కృతజ్ఞత స్తుతి ఎందుకు చెల్లించాలి అని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈవేళ ఈ వాక్యాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు స్తుతించాలి అంటే ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతికి పాత్రుడు అని మనం ఎందుకు చెప్పవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే, అనర్హులైనటువంటి వారిని కూడా పొగుడుతూ ఉంటాం. ఎందుకు అంటే మన వాడిక భాషలో మెహర్బాని అంటాం. వాళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటే మనల్ని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ స్తుతించటానికి ఈ అర్హత, ఈ స్తుతికి పాత్రుడు ఎవరు అంటే లోకములో దేవుడి. స్తుతులు ఆయనకు చెల్లాలి. కాబట్టి ఈ స్తుతి అన్నది ఏ విధంగా ఎందుకు చెల్లించాలి అని ప్రశ్న వేసుకుంటే, దేవుని ఎడల కృతజ్ఞత భావం మనకు కలిగినప్పుడు ఆయనకు స్తుతి చెల్లించాలి. మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం లేచినది మొదలు పండుకునే వరకు, పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు పొందుకుంటూనే ఉంటాం. కాబట్టి స్తుతి చెల్లించడానికి కలిగిన కారణం దేవుని ఎడల మనకున్న కృతజ్ఞత. మనస్సులో కృతజ్ఞత లేకపోతే మనిషి స్తుతి చెల్లించలేడండి. ప్రతి చిన్న విషయములో స్తుతులు చెల్లించాలి. ఇది మానవ ధర్మం. కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యము ఎందుకు స్తుతి చెల్లించాలి అంటే మనం ఎక్కడెక్కడకు వెళ్ళవలసిన అవసరత లేదు. కానీ యెషయా గ్రంథములో 12వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి వచన ప్రకారంగా ఆలోచన చేస్తే 109వ సంకీర్తన 1వ వచనములో, నా స్తుతికి కారణభూతుడవగు దేవా. ఈవేళ వాక్యాంశము స్తుతికి పాత్రుడు అని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ స్తుతించటానికి కారణం ఆయన పట్ల కృతజ్ఞతా భావము అని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి వాక్య భాగంలో నా స్తుతికి కారణభూతుడవగు దేవా. నేను స్తుతించటానికి దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్. చాలా కారణాలు ఉన్నాయి నిన్ను స్తుతించటానికి. కాబట్టి నేను స్తుతించటానికి కలిగినటువంటిది ఏంటంటే, నీవు చేసిన అనేకమైన మేళ్ళు. ఆ మేళ్ళు నేను పొందుకుంటానికి కలిగిన కారణం నీవే దానికి. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నా, నిన్ను స్తుతించాలి. స్తుతులకు కారణభూతుడవు నీవు అని దైవవాక్యము మాట్లాడుతున్నది. 104వ సంకీర్తన 35వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. అంటే 103వ సంకీర్తనలో మొదటి 2 వచనాలు చూస్తే ఎందుకు సన్నుతించాలి, స్తుతించాలి. లెక్కకు మించినటువంటి గొప్ప మేళ్ళు మన జీవితాల్లో ఆయన చేస్తున్నాడు. అడుగు వేసి అడుగు తీస్తే మనము ఈ శ్వాస తీసుకుని శ్వాస విడిచే ఈ సమయానికి మనం సజీవులుగా ఉంటూ ఉన్నాం.
కాబట్టి దేవునికి తప్పనిసరిగా మనము స్తుతులు చెల్లించాలి. స్తుతులకు ఆయన పాత్రుడు అనే మాట. ఏ విధంగా మేలు చేస్తున్నాడు అని ఒకవేళ ఆలోచన కలిగితే 103వ సంకీర్తన 3వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించచ్చు ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించచ్చు ఉన్నాడు. ప్రియులారా, నా జీవితంలో కూడా దేవుడు ఇటువంటి అద్భుతాన్ని చేశాడు. నేను కూడా సమాధిలోనికి దిగినటువంటి వాడిని, మరణపు అంచులు తాకినటువంటి వాడిని. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మహాకృప, ఇంచుమించు 1993వ సంవత్సరం, ఇక చనిపోయాను అనే పరిస్థితుల్లో ప్రభు నన్ను దర్శించారు, నన్ను ముట్టారు, నన్ను సాక్షిగా నన్ను బ్రతికించారు, నిలవబెట్టారు. కాబట్టి ఇది నా యొక్క నిజ జీవితంలో సాక్ష్యాన్ని నేను ఆధారంగా చేసుకొని ఈ వాక్యాన్ని నేను చెప్పటానికి చాలా గర్విస్తూ ఉంటున్నాను. ఎందుకు నీవు స్తుతులు చెల్లించాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, నీ సంకటములు అన్నిటినీ కుదుర్చుచున్నాడు. మనకు కలిగినటువంటి వ్యాధి బాధలు అన్నిటి నుండి ఆయన తప్పిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈవేళ యెషయా గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ యొక్క వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు నీవు స్తుతులు చెల్లించాలి అని వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే, నీ కోపము చల్లారాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నా రక్షణకు కారణభూతుడవు దేవుడవు, యెహోవా నాకు బలము. మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకుందరు. చివరిగా 4వ వచనంలో అంటాడు, యెహోవాను స్తుతించండి. ఇక్కడ జనములలో ఆయన క్రియలు ప్రచురపరచుడు. మన నిజ జీవితాల్లో ప్రభు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఈ 12వ అధ్యాయం 4 వచనాల్లో కూడా దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో మనకు తోడుగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు, ఆధారముగా ఉన్నాడు ఆలోచన చేస్తే, కృతజ్ఞత కలిగినటువంటి ఈ హృదయముతో, భారము కలిగినటువంటి మనస్సుతో మనం ఈ ఉదయకాలం ఏం చెల్లించాలంటే, ఒకసారి మన వయస్సు ఎంత ఉన్నా ఒక్కసారి మన యొక్క జీవితంలో వెనక్కు వెళ్ళి ఎప్పుడు ఏ కార్యాలు మన కుటుంబాలు మన జీవితాల్లో చేశాడో ఆలోచన చేస్తే తప్పనిసరిగా స్తుతించబద్దులమై ఉన్నాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మిడిగా కుమరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయా, నీ వాక్యాన్ని దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి, సమయంలో నాయన బలహీనులైన వారిని బలపరచండి, స్వస్థపరచండి. పరీక్షలు రాసిన వారు, వ్రాస్తున్న వారికి జయము కలుగు చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.